पूरा लोकल। నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. పెరేడ్ గ్రౌండ్ క్రికెట్కి చాలా ప్రసిద్ధి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి వస్తుంటారు. అలాగే హైదరాబాద్లో సికింద్రాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు, బయట నుంచి హైదరాబాద్కి సికింద్రాబాద్కి వచ్చిన వాళ్ళు ఒక్కసారైనా పెరేడ్ గ్రౌండ్కి వచ్చి ఉంటారు. కారణం ఏంటంటే ఇక్కడ ఎన్నో రాజకీయ సభలు జరుగుతాయి, ఎన్నో ఎగ్జిబిషన్లు జరుగుతాయి, సర్కస్లు జరుగుతాయి, ఎన్నో ఈవెంట్స్ జరుగుతాయి. అలాగే క్రికెట్ కూడా, ముఖ్యంగా క్రికెట్ అయితే చాలామంది ఇక్కడ వచ్చి ఆడుతుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ 2025కు సంబంధించి 18th ఎడిషన్ అయితే ప్రారంభం కాబోతుంది. మార్చి 22న మొత్తం 10 టీంలు పోటీ పడుతున్నాయి. అలాగే 74 మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈసారి మొత్తం 2 నెలల పాటు, 2 నెలల మీద 2 రోజుల పాటు జరిగే ఈ 18th ఐపీఎల్ సీజన్ కోసం చాలామంది అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఒకసారి ఇక్కడ క్రికెట్ ఆడే వాళ్ళని డైరెక్ట్ అడిగి తెలుసుకుందాము. ఈసారి ఐపీఎల్ ఏ టీం గెలవబోతుంది, వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీ ఫేవరెట్ టీం ఏది? ఆర్సీబీ అంటే ఎందుకు ఇష్టం? విరాట్ కోహ్లీ. ఓకే, మరి ఈసారి గెలిచారా కప్పు? గెలిచారండి. ఓకే, మరి విరాట్ కోహ్లీ గెలవాలంటే, కప్పు గెలవాలంటే నువ్వు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? ఒక ఐడియా అయినా, సూచన అయినా ఏం చెప్పాలనుకుంటున్నావు విరాట్ కోహ్లీకి? విరాట్ కోహ్లీ కంటే అంటే మంచిగా ఆడాలి అని దేవుని మొక్కాలి. ఓకే, దేవుని మొక్కాలా? ఓకే, 17 సీజన్లు ఆడిరు, ఒక్కసారి కూడా కప్పు రాలే. బాధ అనిపించింది ఎప్పుడన్నా? అనిపించింది. ఓకే, బాధ అనిపించినప్పుడు ఏం చేస్తారు కప్పు రానప్పుడు? ఏడుస్తారు, కొంతమంది బాధ కూడా పడతారు. ఓకే, ఏడ్చినావా నువ్వు ఎప్పుడన్నా ఆర్సీబీ ఓడిపోయినప్పుడు? అంటే ఏ మ్యాచ్లో ఓడిపోయినప్పుడు ఏడ్చినావు ఆర్సీబీ? ఆర్సీబీ ఇంకా సిఎస్కే. సిఎస్కే మీద ఆర్సీబీ ఓడిపోయినప్పుడు బాగా ఏడ్చినావా? మీ ఫేవరెట్ టీం ఏది, ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? కేకేఆర్. అదేంది హైదరాబాద్లో ఉట్టి కేకేఆర్ అంటావు ఎస్ఆర్హెచ్ అనక? కేకేఆర్ అంటే ఎందుకు ఇష్టం? అంటే ఎవరి వాళ్ళు ఇష్టం కేకేఆర్? రసల్ అంటే ఇష్టం, అందుకే కేకేఆర్ అంటే ఇష్టం, అంతేనా? ఓకే, నీకు? సిఎస్కే ఎందుకు ఇష్టం? హైదరాబాద్ ఇష్టం లేదా? సిఎస్కే అంటే ఎందుకు ఇష్టం? ధోని జడేజా ఉన్నారు కాబట్టి సిఎస్కే ఇష్టం, అంతేనా? ఓకే, నీకు నీ ఫేవరెట్ టీం? కేకేఆర్ అంటే ఎందుకు ఇష్టం? రింకు సింగ్ అంటే ఇష్టమా? ఓకే, రింకు సింగ్ ఈసారి కెప్టెన్ అవుతాడు అనుకున్నారా? మరి మిస్ అయిందిగా. మరి ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ తోటి ఉంది, ఏది గెలుస్తా అనుకుంటారు? ఆర్సీబీయా కేకేఆర్? మరి విరాట్ కోహ్లీ గెలవద్దు అనుకుంటున్నారా? ఆర్సీబీ గెలవద్దు అనుకుంటున్నా. కేకేఆర్. ఆర్సీబీ అంటే ఎందుకు గెలవద్దు? విరాట్ కోహ్లీ అంటే కోపమా నీకు? కేకేఆర్ నాకు ఇష్టం కాబట్టి కేకేఆర్ గెలవాలి. ఓకే, మరి విరాట్ కోహ్లీ టీం కూడా ఒకసారి 17 ఐపీఎల్ సీజన్ జరిగింది, ఒక్క కప్పు కూడా గెలవలేదు. బాధ లేదా నీకు? ఏం లేదు, నాకెందుకు బాధ లేదా? నీకు బాధ అనిపిస్తలేదా విరాట్ కోహ్లీ కప్పు కొట్టకపోయేసరికి ఐపీఎల్? ఏమీ అనిపిస్తలేదు. కేకేఆర్ ఓడిపోతే బాధ అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఎందుకు అంత బాధ కేకేఆర్ ఓడిపోతే? నాకు కేకేఆర్ ఇష్టం కాబట్టి బాధ. ఓకే, మరి ఈసారి చెన్నై గెలుస్తుందా? గెలుస్తుంది. కేకేఆర్ గెలుస్తుందా? పక్కా గెలుస్తాయి. ఓకే, మరి హైదరాబాదు? ఛాన్సెస్ ఉన్నాయి, గెలిచే ఛాన్సెస్. నీ ఫేవరెట్ టీం? సిఎస్కే. ఎందుకు సిఎస్కే ఇష్టం? హైదరాబాద్లో పేరెడ్ గ్రౌండ్లో ఉన్నావు, సిఎస్కే అంటే ఎందుకు ఇష్టం? ధోని వల్లనా? మరి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం కూడా స్ట్రాంగ్ ఉంది. సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్, చెన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ అన్నప్పుడు ఏ టీం గెలవాలని అనుకుంటున్నాను? సిఎస్కే. ఎందుకట్లా? అంటే హైదరాబాద్ ఓడిపోవాలా? కాదు, మరి సిఎస్కే గెలవాలంటావు, మళ్ళీ కాదు అంటావు. రెండు. సిఎస్కే ఇష్టం? ధోని కీపింగ్. అంటే కీపింగ్ బాగా చేస్తాడా ధోని? అంటే ధోని కీపింగ్ చేస్తాడని సిఎస్కే ఇష్టమా? బ్యాటింగ్ కూడా అందరూ కొంచెం జడేజా అందరూ బౌలింగ్ మంచుకుంటారు కాబట్టి సిఎస్కే ఇష్టం. ఓకే, మరి ఎస్ఆర్హెచ్లో కీపింగ్ బాగా చేయరా? చేస్తారు. మరి ఎస్ఆర్హెచ్ ఎందుకు ఇష్టం లేదు? ధోని 5 కప్స్ తెచ్చాడు, ఇంకా ఇండియాకి చాలా కప్స్ తెచ్చాడు, అందుకని ధోని ఇష్టం. ఓకే, ఇప్పుడు హైదరాబాదు చెన్నై మ్యాచ్ అన్నప్పుడు ఏ టీం గెలవాలనుకుంటావు? చెన్నై. ఎందుకట్లా? హైదరాబాద్ గెలవద్దా? అంటే చెన్నైకి 5 కప్పులు వచ్చినాయి, హైదరాబాద్కి అయితే ఇప్పటిదాకా 2 కప్పులు వచ్చినాయి. మనకు కూడా రావాలి కదా ఒక 4-5 కప్పులు. అంటే ధోని ఇంకా రిటైర్ అయిపోతాడు లాస్ట్ కప్, అందుకని సిఎస్కే ఇష్టమా?
ఓకే ధోని ఆడే షాట్లలో నీకు బాగా ఇష్టమైన షాట్ ఏది? హెలికాప్టర్ షాట్ ఓకే నువ్వు ఎప్పుడన్నా ఆడినావా హెలికాప్టర్ షాట్? ట్రై చేస్తా ఎప్పుడైనా. చెప్పండి ఆటగాళ్ళారా, మరి ఈసారి ఐపీఎల్ సీజన్ 18 టైటిల్ ఏ టీం గెలుస్తా అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ పోయినసారి ఫైనల్ ఓడిపోయింది ఎస్ఆర్హెచ్. ఈసారి అయితే పక్క గట్టిగా ఉంది టీం అయితే. షామి బౌలర్ అయితే ఓకే అంటే బౌలర్ వచ్చిండు. మా ఎస్ఆర్హెచ్ గెలిచి నితీష్ కుమార్ రెడ్డి పోయిందని బాధపడుతున్నాం అంతే. నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా. ఉన్నాడా? అయితే ఓలో పోయాడుగా. భువనేశ్వర్ కుమార్ పోయిందని బాధపడుతున్నాం అంతే. ఓకే కానీ టీం అయితే స్ట్రాంగ్ ఉందంటారు. మరి ఈసారి ఒక ప్రాబ్లం వచ్చింది, ఓపెనింగ్కి అభిషేక్ శర్మ ఉన్నాడు, అలాగే మళ్ళీ పోతేనేమో హెడ్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఈ ముగ్గురిట్లలో ఇద్దరు ఓపెనింగ్ వస్తే ఎవరు రావాలని కోరుకుంటున్నారు? హెడ్ ఇంకా అభిషేక్. అభిషేక్ అంటే ఇషాన్ కిషన్ వద్దా ఓపెనింగ్? వద్దు, 1 టౌన్ లో దిగుతా అయిపోతుంది చాలు. అంతేనా? ఓకే మ్యాచ్ ఫినిష్ చేసేస్తారు. హైదరాబాద్ టీము కాకుండా మీ ఫేవరెట్ టీం ఇంకొకటి చెప్పాలనుకుంటే ఏది? ఆర్సీబీ. ఆర్సీబీ ఎందుకు ఇష్టం? ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ ఉంటాడు, సిరాజ్ ఇప్పుడే లాస్ అయిపోయిన ఆర్సీబీని అంతే. ఎక్స్పెక్ట్ సిరాజ్ వెళ్ళిపోవడం బాధగా అనిపిస్తుంది ఆర్సీబీ నుంచి. అవును, ఎందుకు? ఏమో నాకు తెలియదు. నేను ఆమె తీసేసింది ఆర్సీబీ ఆమె. ఇక పాపం సిరాజీనా బాధపడుతుంది జీటీలో పోయి. అంటే గుజరాత్ మంచి టీం కాదా? గుజరాత్ మంచి టీమే కానీ సిరాజ్ పోయింది ఏ గట్టిగా ఉంది. మరి ఈసారి ఎస్ఆర్హెచ్ ఫైనల్ పోతే ఇంకో టీం ఏది ఫైనల్ రావాలని కోరుకుంటున్నాం? ఆర్సీబీ. ఓకే ఆర్సీబీకి ఇంతవరకు ఒక కప్పు రాలేదు, అంటే నీ కోరిక ఏంటి? కప్పు వస్తే హైదరాబాద్ కన్నా రావాలి, ఆర్సీబీ కన్నా రావాలనా? హైదరాబాద్కి రావాలా. మనం హైదరాబాద్లో పుట్టినాం, హైదరాబాద్ రాకపోతే ఏందన్నా మళ్ళా. ఓకే నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు హైదరాబాద్ టీంలో, సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో? క్లాసిన్. క్లాసిన్ అంటే ఎందుకు ఇష్టం? మొత్తం అంటే అంటేది ఒక బాల్ నిమ్మకాయలు కొడతారు పైనకి, అంటే నిమ్మకాయలు విసిరేసినంత ఈజీగా పైకి పోతాయి కొడితే. ఓకే అందుకే ఇష్టమా? సిక్స్లు బాగా కొడతాడని ఇష్టమా క్లాసిన్? కొడతాడు, ఫోర్లు కొడతాడు, మొత్తం 360 కొట్టుడే ఉంటుంది. ఆపేదే లేదు. బ్రేకులు సైకిల్లో కొడుతూనే ఉంటాడు. అందుకే క్లాసిన్ అంటే ఇష్టం. మరి క్లాసిన్ కాకుండా ఇంకో బ్యాట్స్మెన్ చెప్పాలంటే ఎవరు చెప్తారు హైదరాబాద్ టీంలో ఎవరు ఇష్టం? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ అంటే ఎందుకు ఇష్టం? ఆయన స్పిన్నర్లను బాగా కొడతాడు కాబట్టి. సిక్స్లు కూడా బాగా కొడతాడు అభిషేక్ శర్మ. కొడతాడు. ఓకే ఇప్పుడు బౌలర్స్లో ఎవరు ఇష్టం హైదరాబాద్లో? అంటే షమ్మి. చెప్పు నీ పేరేంటి? హర్భజన్ సింగ్. హర్భజన్ స్పిన్నరా? నువ్వు ఆఫ్ స్పిన్నరా? కాదు, మరి నువ్వు క్రికెట్లో స్పిన్నా లేకపోతే బౌలింగా బ్యాటింగా? బ్యాటింగ్. బ్యాటింగా బాగా ఆడతావు బ్యాటింగ్? ఎప్పుడన్నా సిక్స్లు కొట్టినావా? కొట్టాలి. నీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏది? సిఎస్కే. సిఎస్కే అంటే ఎందుకు ఇష్టం? ధోని బ్యాటింగ్ చాలా మంచి చేశాడు, వికీ కీపర్ జడేజా వాళ్ళు ఉంటారని సిఎస్కే ఇష్టం. మరి ఇప్పుడు క్రికెటర్ హర్భజన్ సింగ్ ఏమో పంజాబ్ నుంచి, పంజాబ్ టీంలో కూడా చాలామంది ఉన్నారు సింగ్స్. మరి నీకు పంజాబ్ టీం ఎందుకు ఇష్టం లేదు? పంజాబ్ కూడా ఇష్టమే. పంజాబ్ గెలవాలని అనుకుంటావా? ఇప్పుడు చెన్నై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరిగినప్పుడు ఏ టీం గెలవాలనుకుంటావు? పంజాబే గెలవాలనుకుంటాం. మరి సిఎస్కే చెన్నై నా ఫేవరెట్ టీం అన్నావు, చెప్పు. ఏం కాదు, బాధపడకు, ఏదో ఒకటి చెప్పు, ఇక డైరెక్ట్ చెప్పు, ముఖం మీద చెప్పు, ఏం కాదు, ఏమనుకోను. కానీ సిఎస్కే గెలవాలనుకుంటా అంటే పంజాబ్ ఓడిపోవాలనుకుంటావు. అట్లా కష్టం, అట్లా తప్పు కదా. మరి పంజాబ్లో ఏం ఆడతారన్న సరిగ్గా ఆడరా పంజాబ్ వాళ్ళు? ఏం ఆడతారు సరిగ్గా? ఒక్క కప్పు కూడా గెలవలేదా పంజాబ్ వాళ్ళు? ఈసారి పంజాబ్ టీంలోకి శ్రేయస్ అయ్యర్ వచ్చింది, ఇండియన్ టీం ప్లేయర్ క్యాప్టెన్గా. ఛాన్సెస్ ఉన్నాయా పంజాబ్కి? ఉన్నాయి. ఓకే ఇప్పుడు ఫైనల్కి పంజాబ్ చెన్నై వెళ్ళింది అనుకుందాం, ఏ టీం గెలుస్తుంది? పంజాబేనా? ఓకే సూపర్, అట్లా ఉండే. ఇప్పుడు రైట్, మరి ఇది ఐపీఎల్కి సంబంధించి. ఐపీఎల్ మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. మరి ఇక్కడ పీరియడ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడే క్రికెట్ ప్లేయర్స్ అయితే చెప్తున్నారు, కొంతమంది ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని, కొంతమంది ఆర్సీబీ గెలుస్తుందని, కొంతమంది సిఎస్కే గెలుస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో కృష్ణబాల, పీరియడ్ గ్రౌండ్స్ నుంచి హైదరాబాద్.